అనంతపురం నగరంలోని 14వ డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కార్పొరేటర్ అబూ సలేహా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించారు. అదేవిధంగా అనంతపురం నగరంలో ఎన్నడూ లేని విధంగా 800 కోట్లతో ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం పనులు చేపట్టాం. ఎలాంటి సిఫార్సు లేకుండా సంక్షేమ పథకాలు అందాలన్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డికి అనంతపురం పార్లమెంట్ సభ్యులు శంకర్ నారాయణకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో జనార్దన్ రెడ్డి, రామాంజనేయులు, భాష, వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు 14వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రచార కార్యక్రమం మొదలు పెట్టాము. ముఖ్యంగా ప్రతి ఇంటికి తిరిగి అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కానీ, శంకర్ నారాయణ ఎంపీకి కానీ ఓటు వేయాలని ప్రార్థిస్తున్నాము. ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఎందుకు ఉందంటే గత 35 ఏళ్లుగా ఏ ఎమ్మెల్యే కూడా చేయని అభివృద్ధి అనంత వెంకటరామరెడ్డి గారు చేశారు. కేవలం నా డివిజన్లోనే దాదాపు 4 కోట్ల అభివృద్ధి జరిగిందంటే ఇది కూడా నమ్ముతారా? చూడండి, పని చూడండి. ఈ రోడ్డు సీసీ రోడ్డు, సూర్యానగర్ రోడ్డు, ఇది 2 కోట్లది. మరో వంక ప్రొటెక్షన్ వాల్ 10 లక్షలతో ప్రొటెక్షన్ వాల్ చేశాము, రోడ్డు వేసాము. అలాగే ఉమానగర్లో సీసీ రోడ్లు వేసాము, డ్రైన్లు వేసాము, కమ్యూనిటీ హాల్ కట్టాము, పైప్ లైన్లు వేసాము. అలాగే సూర్యానగర్లో ప్రతి కాలువ వేసాము, ప్రతి రోడ్డు వేసాము. మిగిలింది ఒక రోడ్డు ఉంది, అది కూడా టెండర్ అయిపోయి అది కూడా మొదలవుతుంది, అది కూడా పూర్తి చేస్తాము. అట్లే కమలానగర్లో చూస్తే ప్రతి డ్రైనేజ్ వేసాము, ప్రతి రోడ్ ప్యాచెస్ వేసాము, ప్రతి కాలువలు రెడీ చేసాము. ఇంతవరకు 35 ఏళ్లుగా ఏ ఎమ్మెల్యే కూడా చేయని అభివృద్ధి అనంత వెంకటరామరెడ్డి సహకారంతో 14వ డివిజన్లో చేశామంటే మాకెంతో ఆనందంగా ఉంది. మా పెద్దలు కూడా, మా వార్డు డివిజన్ నివాసులు కూడా చాలా సంతోషపడుతున్నారు. మరి ఇంత అభివృద్ధి ఎవరు చేయలేదు. ఆయన మళ్ళీ మేము వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తామని చెప్తున్నారు. ప్రతి ఇంట్లో కూడా మంచి స్పందన ఉంది. మళ్ళీ జగన్మోహన్ గారు వస్తేనే మళ్ళీ మా బతుకులు బాగుపడతారైనా. ఇప్పుడు మా ఇంట్లో పింఛన్ రాలేదు, బ్యాంకులు తిరుగుతున్నాము, ఆఫీసులు తిరుగుతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము. మళ్ళీ జగన్మోహన్ గారు కోరుకుంటున్నారు. జై జగన్, జై జగన్, జై అనంత.